మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 24, దెన్ ఫైండ్ ద లార్జ్ నంబర్. 5 వరుస సంఖ్యల సగటు 24 అయినా గరిష్ట సంఖ్య విలువ ఎంత అని అడిగిండు. అయితే మనకు సింపుల్ లాజిక్, ఇక్కడ పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 కామా ఇలా రాసుకోవడం అవసరం లేదు. డైరెక్ట్ మనము ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 కామా 2 కామా 3 కామా 4 5 కాన్సిక్యూటివ్ నంబర్ తీసుకున్నాం, అంటే 5 వరుస సంఖ్యలు తీసుకున్నాం. ఈ వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా వీటి యొక్క సగటును ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఏం చేస్తామంటే ఫస్ట్ నంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ యాడ్ చేసి బై 2 చేయాలి. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ ఎప్పుడు వరుస సంఖ్యలు ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 5, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 6 వస్తుంది. 6 వస్తుంది కదా, 6 బై 2 చేయాలి. దీన్ని బై 2 చేస్తే మనకు 3 అనేది వస్తుంది. అంటే మనకు యావరేజ్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే వరుస సంఖ్యల వరుస సంఖ్యలు ఎప్పుడైనా మనకు వరుస సంఖ్యలు ఇచ్చి బేసి నెంబర్ ఇస్తే అందులో 5 అనేది బేసి, ఇలా బేసి సంఖ్య ఇచ్చినప్పుడు మధ్యలో ఉన్నదాన్ని సగటుగా తీసుకోవాలి. మధ్యలో ఉన్నదాన్ని ఏం తీసుకోవాలి మనము, సగటుగా. ఎప్పుడు కాన్సిక్యూటివ్ నంబర్ వరుస సంఖ్యలు అయినప్పుడు మాత్రమే వరుస సంఖ్యలు అయి ఉండి బేసి సంఖ్య అయితే అది మధ్యలో ఉన్నదాన్ని మనం ఏం తీసుకుంటామంటే సగటుగా తీసుకుంటాం, ఆ నంబర్స్కి సగటుగా. అయితే మనకి ఇక్కడ సగటు ఎంత ఇచ్చిండు, 24 ఇచ్చిండు. సగటు ఎంత ఇచ్చిండు, 24 ఇచ్చిండు. సగటు 24 అంటే మనకు ఇందాకనే చెప్పినాం బేసి సంఖ్యలు అయి ఉండి వరుస సంఖ్యలు అయితే సగటు అనేది మధ్యలోదే ఉంటుంది అని చెప్పినాం. అంటే మధ్యలో మనకి ఏముంటుంది, ఇక్కడ 24 ఉంటుంది. ఓకేనా, 24 ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత నెంబర్ ఏమిటి ఉంటుంది, 25 ఉంటుంది. తర్వాత నెంబర్ 26 ఉంటుంది. ఇవి 3 నెంబర్స్ వచ్చినాయి. ఇంకా మిగిలినవి ఇది మిడిల్లో ఉంది కాబట్టి ఇది సగటు అవుతుంది. దానికంటే ముందు 2 సంఖ్యలు ఉంటాయి, దాని తర్వాత 2 సంఖ్యలు ఉంటాయి. దానికన్నా ముందు సంఖ్యలు వచ్చేసి 23 ఉంటాయి, నెక్స్ట్ 22 ఉంటాయి. ఇది మనకు 5 వరుస సంఖ్యల సగటు 24. అందులో హైయెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి హైయెస్ట్ నెంబర్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే 26 అనేది అవుతుంది. గరిష్ట సంఖ్య వచ్చేసి మనకు గరిష్ట సంఖ్య ఎంత, గరిష్ట సంఖ్య 26. గరిష్ట సంఖ్య ఎంత అవుతుంది మనకి 26. ఇది సింపుల్ లాజిక్, ఇలా చేయాలి సింపుల్గా.